Hello everyone, welcome back to my channel. So this is the first subject video for CME third semester C23 students. CME థర్డ్ సెమిస్టర్ C23 స్టూడెంట్సే కాకుండా ఒకవేళ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎవరికన్నా C20 కానీ C16 కానీ ఉన్నా మీరు ఎలిజిబుల్ అయితే ఎగ్జామ్స్కి యూ కెన్ వాచ్. ఓకే, స్మాల్స్ అక్కడక్కడ చేంజెస్ ఉండొచ్చు, బట్ యూ కెన్ వాచ్. ఓకే, సో అది మ్యాటర్. సో ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపించి మీకు వదలను. మీ అందరికీ తెలుసు ఎవ్రీ సెమిస్టర్కి ఎవ్రీ ఇయర్లో ఎలా చెప్తానంటే ఏ క్వశ్చన్కి ఎలా అటెంప్ట్ చేయాలని నాకు తెలిసిన ఇన్సైట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. కాబట్టి వీడియో లెంత్ ఉన్నా కూడా అందరూ చూస్తారు ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంచెం మీ టైంని యూటిలైజ్ చేసి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు ఫ్రీగా లేరా, స్కిప్ చేసేయండి. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం వీడియోని సేవ్ చేసుకొని చూడండి. కింద నా టెలిగ్రామ్ ఛానల్స్ కానీ అన్ని లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడైతే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ 3 మార్క్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ నౌ. సో ఫస్ట్ యూనిట్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. మీ అందరికీ తెలుసు టోటల్ 5 యూనిట్స్ ఉంటాయని. 5 యూనిట్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈవెన్ మంచి స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు నేను చెప్పే ప్రతి క్వశ్చన్ని ఫాలో అవ్వాలి. ఓకే, పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చదవాలి. ఓకే, ఎందుకంటే అన్నీ చదివితేనే అట్లీస్ట్ ఓకే, ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు ఆ టైంకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు యూనిట్ 1 రిలేటెడ్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ త్రీ మార్క్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మీకు ఇంపార్టెంట్వి ఇక్కడ చాలా మెన్షన్ చేసి ఉన్నాను, బట్ మీకు ఇంపార్టెంట్ కనిపిస్తాయి. ఓకే, అంతకన్నా ముందు మీకు కనిపిస్తుంది చూసారా 3 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 10 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఇలాగా. అండ్ అలానే డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి 3 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే. ఓకే, మీకు చాలామంది నోట్స్ రాసి ఉండరు, టెక్స్ట్ బుక్స్ లేకపోయి ఉండొచ్చు, ఎక్కడి నుంచే చదవాలి, ఈవెన్ గూగుల్లోకి వెళ్తే ఎక్కడ దొరుకుతాయి ప్రతి ఆన్సర్ రిలేటెడ్గా అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఏంటంటే బిఎస్డివిపి అకాడమీలో మీకైతే ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే కాదు, మీకు థర్డ్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ, అండ్ అలానే 3 మార్క్స్ రిలేటెడ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అండ్ అలానే కాన్సెప్ట్ వైజ్గా ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దాని ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ వైజ్గా మీకైతే ఉంటూనే ఉంటుంది. చాలా మొత్తం టోటల్ 192 పేజెస్ ఉంది ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి. అలాగే వేరే వేరే సబ్జెక్ట్స్ మీకు థర్డ్ సెమిస్టర్లో ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి కూడా మీకైతే సాఫ్ట్ కాపీస్లోని మెటీరియల్స్ దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే చాలా వర్త్. మీకు ఏ టెక్స్ట్ బుక్ ఇంకా మీకు అవసరం లేదు, అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులోనే 249 రూపీస్కి ఓవరాల్ థర్డ్ సెమిస్టర్ సెమ్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలానే 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ విత్ ఆన్సర్స్ అండ్ కాన్సెప్ట్స్ కూడా మీకైతే దొరుకుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే 249 రూపీస్తో బిఎస్డివిపి అకాడమీ యాప్లోని మీరు ఎన్రోల్ అయ్యి ఈ స్టడీ మెటీరియల్స్ అయితే సిఎస్సి రిలేటెడ్గా మీరు తీసుకోవచ్చు. నేను యాప్ లింక్ కింద ఇస్తాను. ఓకే, ఫస్ట్ యూనిట్ 1 రిలేటెడ్గా మనం అయితే చూద్దాం. ఓకే, యూనిట్ 1 రిలేటెడ్ అయితే మీకు చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఇంపార్టెంట్ పిక్ చేయమంటే నేను ఏం పిక్ చేస్తానంటే కన్వర్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, హెక్సాడెసిమల్ టు ఆక్టల్, తర్వాత బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సా, బైనరీ టు డెసిమల్, ఎనీ నెంబర్ సిస్టమ్ టు డెసిమల్, అవన్నీ కూడా బైనరీ, ఇవన్నీ కూడా కన్వర్షన్స్ చూసుకోండి. ఇందులో ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా, సెకండ్ క్వశ్చన్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇంటూ బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్. ఓకే, అర్థమవుతుందా? సో ప్రతి నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్స్కి మార్చడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఇది ఖచ్చితంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫాలో అయితే మీరు పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ట్రూత్ టేబుల్స్, రియలైజేషన్స్ అండ్ స్కిమాటిక్ డయాగ్రామ్స్. ఓకే, డయాగ్రామ్స్ ఉంటాయి చూసారా, సర్క్యూట్ డయాగ్రామ్స్ అనలేం దీన్ని, కానీ నార్మల్ టైమింగ్ డయాగ్రామ్స్ ఉంటాయి, కొన్ని వాటికి డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఆ డయాగ్రామ్స్, గేట్స్, ఇవన్నిటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాటర్ కన్నా ఇందులో ఏంటంటే ట్రూత్ టేబుల్స్కి మీకు ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది అండ్ అలానే దాని రిలవెంట్ డయాగ్రామ్కి వస్తుంది. సో పక్కా మీ దగ్గర రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి, టైం ఉన్నది, టైం యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీదే ఈజీగా 80కి 80 స్కోర్ చేయొచ్చు, లేదా 80కి 80 స్కోర్ చేయకపోయినా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. నేను చెప్పే టిప్ అయితే ఫాలో అవ్వండి. బట్ యూనిట్ 1లో మాత్రం కన్వర్షన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 6th క్వశ్చన్ చూడండి. పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ యూజింగ్ 2's కాంప్లిమెంట్ మెథడ్. ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కిందనే డీటెయిల్డ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంకా. ఓకే, సో ఇది 6th క్వశ్చన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ తర్వాత ఏంటి అంటే 10th క్వశ్చన్ స్టెప్స్ టు కన్వర్ట్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్. మీరు స్టెప్స్ ఈజీగా రాయొచ్చు మీకు అలాంటి క్వశ్చన్ అడిగితే. ఒకవేళ డైరెక్ట్గా మీకు కన్వర్షన్ అడిగితే కన్వర్షనే రాసేసుకోండి. ఓకే, సో ఇవైతే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది, అదేంటంటే 4th క్వశ్చన్. ఓకే,
ఏం లేదు, డెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్, ఇలా చెప్తున్నాను అనుకోద్దు, అన్ని కన్వర్షన్సే. జస్ట్ డీటెయిల్గా ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంతే. 2's కాంప్లిమెంట్, కన్వర్షన్స్, తర్వాత వచ్చేసినప్పటికీ XS3 కోడ్, BCD కోడ్. ఓకే, ఇవి నేర్చుకుంటే మీకు షార్ట్ ఆన్సర్స్ ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేసినప్పటికీ ఇందులో 6 ఉన్నాయి. ఇందులో కల్లా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో కూడా కన్వర్షన్స్ చూసేసుకోండి, ఎగ్జాంపుల్స్తో సహా రాసేటట్టుగా కన్వర్షన్స్ చూసేసుకోండి. దాని తర్వాత ఏంటి అంటే బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకి, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజను, అవి చూపించాలి మీరు. ఓకే, తర్వాత 8421, 2421, 8421, XS3 అనేది విత్ ఎగ్జాంపుల్స్ మీరు రాసేటట్టు ఉండాలి. ఓకే, ఆ తర్వాత ASCII అండ్ EBCDIC ఇన్ డీటెయిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి ఇందులో. ఓకే, సో దాని రిలవెంట్ ఆన్సర్స్ అన్నీ మీకు కిందనే ఉన్నాయి. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి అయితే ఇప్పుడు యూనిట్ 2 రిలేటెడ్గా చూద్దాం మనం. యూనిట్ 2 రిలేటెడ్గా మీకు కనిపిస్తాయి, చూపిస్తాను చూడండి. యూనిట్ 2 రిలేటెడ్గా మనకైతే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. సో 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ చాలా చాలా కీ రోల్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్ చూడండి, అండ్ ఆర్ నాట్. నేను మళ్ళీ చెప్తున్నాను, గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు కౌంటర్స్ ఉన్నాయి, రిజిస్టర్స్ ఉన్నాయి, రిజిస్టర్స్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ యాడర్స్, సబ్ట్రాక్టర్స్, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్స్, డీకోడర్స్, ఇవన్నీ ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ఇవన్నీ చదవాలి, అప్పుడే మీరు పాస్ అవుతారు. అది కూడా విత్ డయాగ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, విత్ ట్రూత్ టేబుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మ్యాటర్ మీరు రాయలేకపోతున్నారు అంటే వాటికైనా మీకు ½ ఆఫ్ ది మార్క్స్ పడతాయి. ఓకే, ఇందులో సెకండ్ యూనిట్లో వచ్చేసి స్టేట్ డిమార్గన్స్ థీరం విత్ ట్రూత్ టేబుల్ అని ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత డిఫైన్ అండ్ ఆర్ నాట్ గేట్స్ అని ఉన్నాయి కదా, చాలా చాలా ఇంపార్టెంట్, ట్రూత్ టేబుల్స్, సింబల్స్. తర్వాత వచ్చినప్పటికీ యూనివర్సల్ గేట్స్, లిస్ట్ 2 యూనివర్సల్ గేట్స్. ఓకే, యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి, యూనివర్సల్ గేట్స్ యొక్క మీరు ఏమంటారు దాన్ని, డయాగ్రామ్స్ వేస్తారు, గేట్ డయాగ్రామ్స్. అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ వాటి యొక్క ట్రూత్ టేబుల్స్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ యాడర్ ఓవర్ సీరియల్ యాడర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అప్లికేషన్స్ అయినా అడగొచ్చు లేదా అడ్వాంటేజెస్ అయినా అడగొచ్చు. ప్యారలల్ యాడర్ ఓవర్ సీరియల్ యాడర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను, గేట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి ట్రూత్ టేబుల్స్ అని చెప్పి, అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఏంటి అంటే షార్ట్స్లో మీకు అడిగేది నాట్ గేట్ యూజింగ్ NAND అండ్ NOR. ఓకే, ఇంప్లిమెంట్ నాట్ గేట్ యూజింగ్ NAND అండ్ NOR అనేది రియలైజేషన్. ఇట్ మైట్ బి అ షార్ట్ ఆర్ ఇట్ మైట్ బి అన్ ఎస్సే. ఓకే, ఏదైనా ఒక గేట్, NAND, NOR అనేవి యూనివర్సల్ గేట్స్ యూజ్ చేస్తూ మీరు ఏదో ఒక గేట్ అడుగుతాడు, నాట్ గేట్ ఇంప్లిమెంట్ చేయండి, లేదంటే ఆర్ గేట్ ఇంప్లిమెంట్ చేయండి యూజింగ్ యూనివర్సల్ గేట్స్ అని అడుగుతాడు. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ ఇచ్చాం, మీరు అన్ని గేట్స్కి రియలైజేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏలో కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 10 మార్క్స్ ఎస్ఏస్ చూస్తే 10 మార్క్స్ ఎస్ఏలో డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, బట్ అర్థం కాక వదిలేస్తారు, అదే క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది మీకు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం కాక వదిలేస్తారు, లక్క బాగోపోతే సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తుంది మీకు ఎగ్జామ్ పేపర్లో. అదేంటి అంటే SOP అండ్ POS ఫామ్ అంటే ఏంటి, చాలా క్లియర్గా మీరు చదవాల్సి ఉంటుంది వాటిల్ని. ఆ తర్వాత మేము ఏదైతే ఈ PDF ఉందో ఈ PDFలోనే మేము ఈ స్టడీ మెటీరియల్లోనే మీకైతే మొత్తం SOP అండ్ POS ఫామ్స్ రిలేటెడ్గా కూడా ఉంటాయి మీకు. ఓకే, యూస్ KMath టు సింప్లిఫై 3 వేరియబుల్ బూలియన్ ఫంక్షన్. ఓకే, మీకు బూలియన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ బూలియన్ ఫంక్షన్లోని మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, వాటిని మీరు సింప్లిఫై చేయాలి. ఓకే, ఎలా, KMap యూస్ చేస్తూ. ఓకే, 3 వేరియబుల్ KMap, 4 వేరియబుల్ KMap, అలా చాలా ఉంటాయి మీకు. ఓకే, సో ఆ 2 వేరియబుల్ 4, ఓకే, అలా ఉంటాయి కదా, వాటిని మీరు ఖచ్చితంగా ఈ KMap యూస్ చేస్తూ చెయ్యాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. SOP అండ్ POS ఏదైనా అడగొచ్చు, అండ్ KMap ఇది మొత్తం కలిపి కాంబినేషన్లో చదువుకోండి. డిఫరెంట్గా కష్టంగా ఉంటుంది, ఐ అగ్రీ, బట్ అది మిస్ అయితే మీకు డైరెక్ట్ ఎస్ఏ మిస్ అవుతుంది. అండ్ అలానే ఒకవేళ ఇంకే చాప్టర్ నుండి మీకు సరైన క్వశ్చన్స్ రాకపోతే ఇది కాపాడుతుంది మీకు ఒక్కసారి అర్థం చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ విత్ లాజిక్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, హాఫ్ యాడర్ని ఫుల్ యాడర్ని లాజిక్ డయాగ్రామ్స్తోని ఎక్స్ప్రెషన్స్తోని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఎక్స్ప్రెషన్ చాలా, క్యారీకి, ఓకే, సమ్కి, ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ యాడర్స్లో, అవి చూసుకోకుండా మీరు ఏది పడితే చేస్తే అవ్వదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చెప్పాను, ఫోర్త్ క్వశ్చన్ సీరియల్ యాడర్కి ప్యారలల్ యాడర్ డిఫరెన్సెస్ మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూస్తారు, అర్థమైపోద్ది ఏంటో. ఇక్కడ డయాగ్రామ్స్, అడ్వాంటేజెస్, డిఫరెన్సెస్ అవి చూసుకోండి. అండ్ అలానే వాటి యొక్క సీరియల్ యాడర్, ప్యారలల్ యాడర్ వర్కింగ్ చూసుకోండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అంటేనే వర్కింగ్ అని అర్థం, డైరెక్ట్గా డయాగ్రామ్ వేస్తారు, నీట్గా ట్రూత్ టేబుల్ వేస్తారు కాంబినేషన్స్కి, సీరియల్ యాడర్కి, ప్యారలల్ యాడర్కి, 0 ఇస్తే ఎలా అవుతుంది, 0 1 ఇస్తే ఎలా అవుతుంది అని చెప్పి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాస్తారు, దట్స్ ఇట్.
ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇదిగోండి, ఆల్రెడీ నేను చెప్పేశాను, మళ్ళీ సపరేట్గా నేను చెప్పక్కర్లేదు. 4 వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేస్తూ బూలియన్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయడం. ఓకేనా, 4 వేరియబుల్ కే మ్యాప్ ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్లో నేను చెప్పాను, జస్ట్ కొంచెం రివైజ్ చేసి చెప్తున్నాను. ఓకే, హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ జస్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. దెన్ సీరియల్ యాడర్, ప్యారలల్ యాడర్, షార్ట్కి ఎస్ఐ కూడా పనికొచ్చే క్వశ్చన్ అది. అండ్ దెన్ కే మ్యాప్, ఎస్ఓపి అండ్ పిఓఎస్ మీరు కనుక ప్రిపేర్ అవ్వగలం, వచ్చు, అర్థమవుతుంది, టచ్ చేస్తాం అనుకున్న వాళ్ళు పక్క ప్రిపేర్ అవ్వండి, లేదా మీ ఇష్టం ఇంకా. ఓకే, నెక్స్ట్ పక్కాగా అడిగే క్వశ్చన్లోని ఆపరేషన్ ఆఫ్ 4-బిట్ ప్యారలల్ యాడర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, చాలా రిపిటేటెడ్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యూనిట్ 2, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసారా, డీటెయిల్డ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వర్త్ అని ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్గా కూడా ఉంటుంది మీకు. యూనిట్ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ రిలేటెడ్గా ఎస్ఎస్ ఫస్ట్ చూద్దాం. ఎస్ఎస్లో ఏంటి అంటే మీకు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ విత్ బ్లాక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్, టైమింగ్ వేఫామ్ అవి అండ్ అప్లికేషన్స్. బట్ అంత ప్రిపేర్ అవ్వలేకపోయినా బ్లాక్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయినా ప్రిపేర్ అవ్వండి. అండ్ దీనికి కంటిన్యూషన్గా సెకండ్ క్వశ్చన్కి కంటిన్యూషన్గా మీకు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, అదేంటి తెలుసా, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ విత్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్. సెకండ్ క్వశ్చన్ చదివిన తర్వాత దాని ట్రూత్ టేబుల్ మీకు అర్థం చేసుకున్న తర్వాత డైరెక్ట్ రిలవెంట్ క్వశ్చన్, రిలేటెడ్ క్వశ్చన్, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇందులో అయితే ఒకటే ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్, మాస్టర్ స్లేవ్లో అయితే మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, 2 కాంబినేషన్స్ మీకు చూపిస్తారు. మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఇండివిజువల్గా ఉన్నప్పుడు దానికి కొంత డిసడ్వాంటేజ్ ఉంది, కాబట్టి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లోని మీకైతే తీసుకురావడం జరిగింది. రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఉంటుంది. ఓకే, అది చూసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అండ్ రేస్ అరౌండ్ కండిషన్ అనేది షార్ట్లో ఇంపార్టెంట్గా అడుగుతారు, చూసుకోండి. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలానే నెక్స్ట్ అవి ఫస్ట్ చదివిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా చదవండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డి ఫ్లిప్ ఫ్లాప్ అండ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అని ఉంది కదా, అక్కడే రేస్ అరౌండ్ కండిషన్ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ఎడ్జ్ ట్రిగరింగ్, లెవెల్ ట్రిగరింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత సింక్రనస్ అసింక్రనస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్స్ ఇవ్వడం, డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, ఆ తర్వాత ల్యాచ్ అంటే ఏంటి, ఇవి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద మీరైతే చూసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ అయితే చాలా పెద్దది, అన్నీ కూడా ఇవ్వడం జరిగింది, చాలా మంచిగా ప్రిపేర్ చేయడం జరిగింది మెటీరియల్ని అయితే. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 3 మార్క్ క్వశ్చన్ అండ్ 10 మార్క్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, ఇందులో మనకి ఏంటి అంటే కౌంటర్స్ అండ్ అలానే ఇంకా ఏముంటాయి, రిజిస్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఎస్ఏస్ కవర్ చేద్దాం మనం. ఎస్ఏస్లో చాలా ఇంపార్టెంట్ ఎస్ఏస్ ఉన్నాయి, అవి ఫస్ట్ చూద్దాం. అవి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ చూసారా, సెకండ్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 4-బిట్ రిపల్ కౌంటర్ విత్ టైమింగ్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్. ఇందులో ఏంటంటే కౌంటర్ డయాగ్రాము, తర్వాత ట్రూత్ టేబుల్, టైమింగ్ వేఫాము చాలా ఇంపార్టెంట్ అమ్మా. అవి చూశాక ఇన్విజిలేటర్ ఓకే ఏదో ఒకటి రాశారు, అట్లీస్ట్ మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేదు, ఇవ్వలేకపోతున్నారు, బట్ టైమింగ్ డయాగ్రామ్ కరెక్ట్గా ఉంది, డయాగ్రామ్ కరెక్ట్గా ఉంది, అండ్ అలానే ట్రూత్ టేబుల్ కరెక్ట్గా ఉంది. అంతకన్నా ఏం కావాలి ఒక సబ్జెక్ట్లో మీరు రాస్తుంది కాబట్టి అట్లీస్ట్ మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దానికి హై వెయిటేజ్ ఉంటుంది. మీరు అలా కనుక చేస్తే, మ్యాటర్ వదిలేయండి అని చెప్పట్లేదు, మ్యాటర్ చాలా చాలా ఇంపార్టెంట్, బట్ అనుకోని పరిస్థితుల్లో మీకు గుర్తు లేకపోయినా అక్కడ రాయలేకపోతున్నా అట్లీస్ట్ అవి ప్రిపేర్ అవ్వాలి. మీరు మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ లైక్ అవి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత సెకండ్ వచ్చేసినప్పటికీ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ చూసారా, అప్ డౌన్ కౌంటర్ అని ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ అప్ డౌన్ కౌంటర్ అనేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 4-బిట్ రింగ్ కౌంటర్ అని ఉంది, అది కూడా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్స్లో కౌంటర్స్లోనే 4-బిట్ సింక్రనస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. అయితే థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ ఈ కనిపిస్తున్న క్వశ్చన్స్లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత ఏంటి అంటే మీకు డైరెక్ట్గా రెజిస్టర్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఆఫ్ రెజిస్టర్స్ అంటే ఏంటి, సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్, ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్, సీరియల్ ఇన్, సీరియల్ అవుట్ అని 4 టైప్స్ ఉంటాయి కదా, వాటిని ప్రతి ఒక్క దానికి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీరు డయాగ్రామ్స్ మేము అందులో ఆల్రెడీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది, వాటి రిలేటెడ్గా మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ షార్ట్స్ విషయానికి వస్తే ఏం లేదు, మీకు షార్ట్స్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే ఆ లెసన్ యొక్క హెడ్డింగ్ ఏంటి, ఈ లెసన్ది మెయిన్ థీమ్ ఏంటి, కౌంటర్స్, రెజిస్టర్స్ కోసం మనం మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా మీకు కౌంటర్ యొక్క డెఫినేషన్, రెజిస్టర్ యొక్క డెఫినేషన్ తెలియాలి, అప్పుడే షార్ట్ అటెంప్ట్ చేయగలరు. డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్స్ కౌంటర్ అంటే ఏంటి,
అప్లికేషన్స్ ఏంటి, రిజిస్టర్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చేయలేనిదే మీరు ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఓకే, తర్వాత నెక్స్ట్ సింక్రనస్ అసింక్రనస్ కౌంటర్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి. ఓకే, మీరు డెఫినేషన్ మీకు అర్థమైతే డిఫరెన్సెస్ ఆటోమేటిక్గా 3 పాయింట్స్ రాసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అంటే ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ నేను అక్కడ చూపించక్కర్లేదు మీకు. జస్ట్ డికేడ్ కౌంటర్ అంటే ఏంటి, రింగ్ కౌంటర్ అంటే ఏంటి, డెఫినేషన్స్ అంతే సింపుల్గా. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్ అండ్ ద లాస్ట్ యూనిట్. ఓకే, ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసాం మీ మెటీరియల్లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్ చూసేద్దాం. సో నెక్స్ట్ చూద్దాం అదేంటి అంటే మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్స్ అవన్నీ ఉంటాయి కదా ఇందులో. సో అవి చూద్దాం. ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ మెన్షన్ చేసిన వాటిల్లో 1, 2, 3, 4 చాలా ఇంపార్టెంట్. మీకు ఓపిక ఉంది అంటే పిఎల్డి కోసం, పిఎల్ఏ కోసం చదువుతారు. కానీ నన్ను అడిగితే రికమెండెడ్ మీకు అది చదవడానికి, ఎందుకంటే థియరీ ఉంటుంది ఆల్మోస్ట్. ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ అంటే ఏంటి, తర్వాత ఆ ఎరే కోసం విత్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్గా 10 మార్క్స్ పడతాయి మీకు ఎస్ఏలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఉన్న థియరీ క్వశ్చన్స్లో అలా అదొకటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మల్టీప్లెక్సరు, డీమల్టీప్లెక్సరు, సర్క్యూట్ డయాగ్రాము, ట్రూత్ టేబుల్, అప్లికేషన్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎన్కోడరు, డీకోడరు, సర్క్యూట్ డయాగ్రాము, ట్రూత్ టేబుల్స్. ఓకే, జస్ట్ 4 క్వశ్చన్స్ అంతే. మక్స్, డీమక్స్, ఎన్కోడరు, డీకోడరు. ఓకే, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఇంకా మేము అసలు ప్రిపేర్ అవ్వలేకపోతున్న అన్ని క్వశ్చన్స్ ఒక 3 చెప్పండి అంటే, ఇక్కడ ఇందులో 5 మెన్షన్ చేస్తాను, ఒక 3 చెప్పండి అంటే ఫస్ట్ క్వశ్చన్, తర్వాత 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు టైం లేకపోతే చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఏంటి అంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఏం చెప్పాను మీకు, డెఫినేషన్స్ ఉండాలి ఖచ్చితంగా. డిజిటల్ ఎలక్ట్రానిక్ షార్ట్స్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే 10లో అట్లీస్ట్ పాస్ అవ్వడానికైనా 5 షార్ట్స్ డైరెక్ట్ డెఫినేషన్స్ నుండి వస్తాయి మీకు, అండ్ కన్వర్షన్స్ నుండి. అవే, అంతకన్నా ఎక్కువ టఫ్ ఇవ్వరు. ఎస్ఎస్లోనే మీకు ఏమైనా టఫ్ చేయొచ్చేమో కానీ షార్ట్స్ ఈజీగానే అనిపిస్తాయి. ఓకే, మల్టీప్లెక్సరు, డీమల్టీప్లెక్సరు, ఎన్కోడరు, డీకోడరు. ఓకే, పిఎల్ఏ, పిఎల్డి డెఫినేషన్స్. ఓకే, ప్రోగ్రామబుల్ లాజికల్, ఇప్పుడు చూసాం కదా డెఫినేషన్, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ ఒకటి, ప్రోగ్రామబుల్ లాజిక్ అరే ఒకటి. ఓకే, వాటి యొక్క డెఫినేషన్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, జస్ట్ మీకు టైం ఉంది నిజంగా ప్రిపేర్ అవుతాం, ఒక రన్నింగ్ నోట్స్ తీసుకొని షార్ట్స్ అన్నిటికీ 1st యూనిట్ నుండి 5th యూనిట్ వరకు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి షార్ట్కి కూడా యూ షుడ్ ఆన్సర్. ప్రతి క్వశ్చన్ తీసుకుంటారు. మన నోట్స్ ఉంది ఇందులోని. బిఎస్డివిపి మళ్ళీ చెప్తున్నాను, బిఎస్డివిపి అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు సిఎస్సి నోట్స్ తీసుకోవచ్చు. 249 రూపీస్ ప్రైస్తోని మొత్తం సెమ్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు నోట్స్ అవైలబుల్ ఉంటుంది కాన్సెప్ట్ వైజ్. అండ్ దాంతోపాటు 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో అది మ్యాటర్. అప్లికేషన్స్ కూడా టైం ఉంటే చూసుకోండి, మక్స్, డీమక్స్కి, ఎన్కోడర్కి, డీకోడర్కి అంతే. ఓకే, మహా అయితే 20 ఎస్సేస్ కూడా లేవు, అండ్ షార్ట్స్ అయితే అన్ని డెఫినేషన్ పార్ట్సే. ఓకే, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి నేను ఇచ్చే టైమింగ్ రికమెండెడ్ టైమింగ్ ఏంటి అంటే 2 days చదువుకుంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి ఈజీగా అయిపోద్ది. 1 dayలో కూడా చదవచ్చు, 1 day చాలా ఎనఫ్. కానీ ఎవరికి ఈ సబ్జెక్ట్ మీద ఆల్రెడీ ఎంతో కొంత ఐడియా ఉండి, ఆల్రెడీ ప్రతి కాన్సెప్ట్ రిలేటెడ్గా కొంత బేసిక్ ఫంక్షనాలిటీ మీకు తెలిసి, అప్పుడు 1 day సరిపోద్ది ఎగ్జామ్ ముందు చదివినా. ఓకే, లేదు మాకు ఎగ్జామ్ అసలు మినిమం టచ్ లేదు, ఐడియా లేదు అనుకున్న వాళ్ళు మినిమం 2 days స్పెండ్ చేయండి. 2 days అనేవి మార్నింగ్ నుండి నైట్ వరకు అని చెప్పట్లేదు, అంటే మినిమం ఒక 10 to 20 hours కష్టపడాలి. అంటే ఒక నెల రోజులు ఎగ్జామ్ ఉంది అంటే ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేస్తే ఎవ్రీడే 1 hour ఈ సబ్జెక్ట్ ఈజీగా అయిపోద్ది. ఓకే, అలా చెప్తున్నాను నేను. ఓకేనా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా కింద అకాడమీ యాప్ లింక్ ఇస్తాను, మీరు చూసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.